సో మచ్ ఫర్ యువర్ లవ్. బాగున్నారు అందరూ. ఎప్పుడు కాలేజ్లో చెప్తుండేది చదువుకోండి మంచిగా ఉండండి అని. ఈరోజు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న అందరూ ఆల్మోస్ట్ మీకు చెప్తున్నారు. మనం అకాడమిక్ ఎండింగ్కి వచ్చినాము. సో మన ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందనేది మనం తెలుసుకోవాలి. సో ఎంజాయ్మెంట్ ఈజ్ ఓకే, కానీ దీనికి ముందు మనం చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ జాగ్రత్తగా చదువుకోండి. హెల్త్ అంతా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అసలు ఓను చేయొద్దు. మీరు అలా చేయరనే నేను అనుకుంటున్నాను. నా స్టూడెంట్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటారు, కానీ ఒకరి చేత మాట అనిపించుకునేలాగైతే ఉన్నారు. సో అందరికీ అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. మీ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని, కాలేజ్ వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెడతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడుతున్నాను. మీకు ఒక 2 minutes టైం. 2 minutes లోపు డిసైడ్ అవ్వండి. ఇందాక నేను కొంచెం సాటిస్ఫైడ్గా మాట్లాడలేదు. సో సాటిస్ఫైడ్గా ఒక 2 minutes నేను మాట్లాడి తర్వాత మీకు అవకాశం ఇస్తాను. అప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడాల్సిందే. దానికి రెడీగా ఉండండి. ఈ కాలేజ్ 2003లో స్టార్ట్ చేసినారు. యాజ్ యూజువల్ మీకు అందరూ చెప్పినట్లే మనకి 22 yearsగా ఈ కాలేజ్ నడుస్తుంది. ఈ 22 yearsలో లేని స్ట్రెంగ్త్, ఈ 22 yearsలో లేని పోటీ మనకి ఈ సంవత్సరం ఉంది. అంటే మనకి ఎక్కువ కాలేజెస్ రావడం కావచ్చు. చాలా మంది చూసి నోబుల్ కాలేజ్కి ఇన్ని పోటీ వచ్చింది అన్నారు. పైన దేవుడు ఉన్నాడు, కింద మా స్టాఫ్ అందరూ ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇన్ని ఇయర్స్లో లేని స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ 430 members ఆఫ్ స్టూడెంట్స్ మన కాలేజ్లో జాయిన్ అయినారు. దానివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినారు అని అంటే ఇది మాకేదో ప్రౌడ్ అని కాదు, కానీ మాకు గర్వం అని కాదు, కానీ కేవలం ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళందరి కష్టం. ఇంతమందిని గ్యాదర్ చేయాలి అని అంటే మేము మహా అయితే ఒకరింటికో ఇద్దరింటికో వెళ్ళి ఒక కాలేజ్కి ఏమైనా వెళ్ళి చెప్పగలుగుతాం, కానీ కేవలం మీ వరకు రీచ్ అయింది కేవలం మా కష్టం, మా రిజల్ట్ మాత్రమే. దాని కొరకు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా అందరూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అలా చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఉండేటోళ్ళు ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, కాలేజ్ సార్ అయితేనేమి, ప్రిన్సిపల్ సార్ అయితేనేమి, ప్రీతి మేడం వాళ్ళు ఇక్కడ ఉన్న అందరూ చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ స్థాయి శక్తుల వాళ్ళకి మించినది కూడా పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్ని, కాలేజ్ స్టాఫ్ని, కాలేజ్ మేనేజ్మెంట్ని వీళ్ళు కాలేజ్లో మేము పనిచేస్తున్నాం అనుకుండా మా ఫ్యామిలీ అనుకో మీరు పనిచేస్తున్నారు. సో అందుకు థ్యాంక్ యూ. దీనికి సపోర్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మన కాలేజ్ స్టేట్లోనే మంచి ర్యాంక్స్ వస్తున్నాయి, కానీ ఇలానే స్టేట్లోనే అప్రెంటిషిప్ ఇంతమంది ఆల్మోస్ట్ 98 members అప్రెంటిషిప్ చేసినారు. అది కేవలం నోబుల్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే చేసినారు. నేను యాక్చువల్గా మీ అప్రెంటిషిప్ రావడానికి లాస్ట్ టైం 82 స్టూడెంట్స్ చేసినారు ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఎవరో 10-20 మంది వస్తారులే, నెక్స్ట్ ఇయర్ చేపిద్దాము ఇంకో 10 మంది జాయిన్ అయినాక అనుకుంటే చూస్తే 98 స్టూడెంట్స్ చేసినారు. నేను డిఎంఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి విజయవాడలో, సార్ నాకు ఇట్లా అప్రెంటిషిప్ కావాలి సార్, మా స్టూడెంట్స్కి క్లినికల్ ట్రైనింగ్ కావాలి అని నేను అంటే ఎంతమంది ఉన్నారమ్మా అంటే 98 ఉన్నారు సార్ అంటే, ఎక్కడి నుంచి పట్టుకొని వస్తున్నారమ్మా మీరు ఇంతమందిని అని అంటున్నారు. సో కాలేజ్ అట్లా స్టేట్ లెవెల్లో కూడా మేము వెళ్ళినప్పుడు మీరు నోబుల్ కాలేజ్ వాళ్ళు కదా అని పెద్ద పెద్ద అధికారులే మమ్మల్ని చూసి గుర్తిస్తున్నారు. సో దానంతటికీ మీరు ఇక్కడ ఉన్న స్టాఫే కారణం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చదువుకోండి. నెక్స్ట్ వస్తున్న అకాడమిక్ ఇయర్లో మనం ఎవరికైనా బుద్ధి చెప్పాలి. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినారు లేదంటే ఇక్కడ ఉన్న చాలా మందికి ఎడ్యుకేషన్ ఆపేయండి, ఆడపిల్లని ఎందుకు చదివిస్తున్నారు, అబ్బాయిలు చదవట్లేదు అని ఎంతమంది చెప్తున్నా మీ పేరెంట్స్ చదివిస్తున్నారు అని అంటే దానికి మనం వాళ్ళకు ఒకటే ఆన్సర్, మన రిజల్ట్స్. మనం స్లిప్పర్ షాట్ ఇవ్వాలి అంటే మన రిజల్ట్సే. సో అందరూ కష్టపడి చదువుతున్నారు, ఇంకా చాలా కష్టపడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోండి. సో ఎంతటితో నేను మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీటర్